తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి ఏమంటున్నారు, మా సారు సహాయం చేశాడు తెలంగాణ రాష్ట్రానికి అని ధ్యానడంలో ఉన్న చాలా పోరగాళ్ళు చెప్తున్నారు. మంచిదే సహాయం చేస్తే గాని, ఒక చేతితో సహాయం చేస్తే ఇంకో చేయికి తెలియకూడదు అంటారు. ఈ వెధవలేమో ప్రెస్ మీట్ లో పెట్టి మరీ వాగనాలు వాడికి డబ్బా కొడుతున్నారు. సన్నీ లియోన్ గారు కోట్ల రూపాయలు సంపాదించి ఆయన తర్వాత చాలా మంది అనాథ పిల్లలకు సహాయం చేసిండ్రు. ఏ రోజు కూడా తన అభిమానులతోటి ప్రెస్ మీట్ పెట్టించుకోలేదు. ఎవరు బ్రదర్ పెట్టించుకోలేదు. అక్కడ దాకా ఎందుకు, మహేష్ బాబు లాంటి సినిమా హీరో కూడా ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు సహాయం చేశాడు. ఆయన కూడా ఏ రోజు చెప్పుకోలేదు. ఇప్పుడు ఈ విధవులు సహాయం అంటున్నారు. తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది ప్రజల డబ్బులు భిక్షమెత్తుకొని అయినా సరే వాడికి ఇచ్చేస్తా పాగల్ గాడికి, వాడి చుట్టాలు, వాళ్ళ అన్నలు, వాళ్ళ హీరోలు అందరూ ఆస్తులు అమ్ముకొని తట్టాబుట్టా సర్దుకొని వాడి రాష్ట్రానికి వెళ్ళిపోతారా అన్న వీడు ఒక సిద్ధాంతం నిలకడలేనటువంటి విధవ. మన రాష్ట్రంలో మేధావుల మీద కారుకూతలకు వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారేమో 2 కళ్ళ సిద్ధాంతం అని తెలుగు రాష్ట్రాల ప్రజల్ని మోసం చేసిండు. రేవంత్ రెడ్డి ఏమో ఆంధ్ర బాపనుల విగ్రహాలు తీసుకొచ్చి తెలంగాణలో పెడుతుండు. మన తెలంగాణ ఏమైనా ధర్మసత్రమా అన్న ఈ మన తెలంగాణ ప్రజలకు సోయి సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా అందరం ఏకమై ఈ నా కొడుకుల పనిపట్టాలి. లేదంటే తెలంగాణ రాబందుల పాలు కాదు, రాక్షసుల రూపంలో ఉన్న రాజకీయ నాయకుల పాలవుతుంది. ఎవడు చేసిండు ఇవాళ ఎనీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని పెడుతున్నారు, లేకపోతే ఏ పేరు పెట్టినా అందులో ఎక్కువ డబ్బులు ఏడికెళ్ళి వచ్చినాయో తీయండి. బడ్జెట్ వాళ్ళ యొక్క సినిమా కలెక్షన్స్ లో నైజాం ఏరియా అంటారు వాళ్ళు. ఓకే, నైజాం అంటే నిజాం. ఓకే, నిజాం అంటే ఇది తెలంగాణ. వాళ్ళు ఏమంటారు, సీడెడ్ అంటారు. సీడెడ్ అంటే రాయలసీమ, కోస్తా, ఆంధ్ర, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లా. సో కోస్తా వాళ్ళు మూడు మీరు ఎప్పుడైనా చూడండి, ఎనీ సినిమా ప్రొడ్యూసర్ని కానీ సినిమా వాళ్ళని అడగండి. సో 3 పేర్లు చెప్తారు. కోస్తా అంటారు, సీడెడ్ అంటారు, నైజాం అంటారు. నైజాం అంటే ఏంది? సో అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఇప్పుడైనా. సో ఎక్కువ డబ్బులు ఏడికెళ్ళి వచ్చినాయి, తెలంగాణ నుంచే వచ్చినాయి. ఒకటి సినిమా వాళ్ళకి. ఓకే, తర్వాత చిరంజీవి ఆడికెళ్ళి ఇచ్చాడు పైసలు, ఎవరికి ఇచ్చిండు? ఎవ్వరికి ఇయ్యలే. వాడు ఇచ్చింది ఎంత, వాడు దోసుకున్నది ఎంత? ఈ అల్లు అరవింద్ అనేటోడు వీని పార్టీ పెట్టమన్నాడు, ప్రజారాజ్యం పార్టీ. ఎందుకు పెట్టమన్నాడు? వీనికి పేరుంది కాబట్టి ఈ పేరు మీద దోసుకుందామని. తక్కువ నా అంచనా ప్రకారం 1000 కోట్ల పైన దోసుకున్నాడు. ఎప్పుడు? ఒక 20 ఏళ్ల కింద ముచ్చట, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు. సో ఒక్క ఎమ్మెల్యే సీట్కి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, 300 పైన ఉండేటి సీట్లు టోటల్. ఓకే, సో ఆ 300 పైన సీట్లలో ఒక్కొక్కరి దగ్గర మీరు అడగండి, ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన ఎవరినని అడగండి, 3 నుంచి 5 కోట్లు ఇచ్చారు ఆ రోజులనే, 20 ఏళ్ల కింద. సో అంటే తక్కువ 3 కోట్లు వేసినా ఎంత అవుతుంది? 300 పైన వాటికి 1000 కోట్లు, 1000 నుంచి 1500 కోట్లు లేదంటే 1200 కోట్లైనా వసూలు చేసాడు వాడు చిరంజీవి అల్లు అరవింద్ కలిసి. ఓకే, సో ఈ 1200 కోట్లు ఆ రోజులనే, ఒక 20 ఏళ్ల కింద 1200 కోట్లు అంటే ఇవాళ ఆ యొక్క ఇన్ఫ్లేషన్ పెరిగి తక్కువ బ్యాంకులో పెట్టుకున్నా కానీ అవి డబుల్ త్రిబుల్ అవుతాయి. ఓకే, తక్కువ కానీ ఆ 1200 కోట్లు తీసుకుని ఒక భూమి కొనుక్కుంటే, ఇలా బంగారం కొనుక్కుంటే ఆ రోజులలో, సో ఇప్పుడు ఎంత అయ్యేది? ఒక 10-20 రెట్లు పెరిగేది. అంటే తక్కువ 10,000 కోట్లు 20,000 కోట్లు దోసుకున్నట్లు లెక్క. అల్లకెళ్ళి వాడు మొత్తం ఎంత ఖర్చు పెట్టినా వాడు, ఇప్పుడు చిరంజీవి అనేటోడు హార్డ్లీ ఒక 5 కోట్లు, వాడు మొత్తం దానం చేసింది కూడా 5 కోట్లు అయితే ఎక్కువ. ఎంత ఇస్తాడు వాడు? ఓ 10,000, 20,000, లక్షనో ఇస్తాడు. ఎన్ని లక్షలు కలిస్తే వానికి యొక్క 1000 కోట్లు అయితే, 50 కోట్లు అయితే. సో కాబట్టి వాడు ఇచ్చింది ఎంత, వాడు దోసుకున్నది ఎంత? అన్ని లంగ మాటలు. ఓకే, అర్థమైందా? సో అది పిచ్చినా కొడుకులు అన్నట్టు, ఇది ఒక లంగ రాజకీయం అది. సో నేనేమంటున్నా, రేవంత్ రెడ్డా, కేసీఆర్, ఇంకోడా, డస్ నాట్ మ్యాటర్. ఓకే, సో వాళ్ళు ఏమైపోయిందంటే ఇలా ఏమంటారు, ఈ సెటిలర్స్ అన్ని వ్యాపారాలు అన్ని ఉండేవరకు, సో వాళ్ళకి వీళ్ళు ఏమంటారు, ఒక రకంగా బెండ్ అవుతున్నారు. కాకూడదు, ఐడియల్ గా కాకూడదు. సో వాళ్ళు ఎవరైతే నేను గెలిపించిండ్రో, ఏ ఆశయాలతో గెలిపించిండ్రో ఆ తెలంగాణ ప్రజలకి దోసుకున్నాడు, వాళ్ళకి చిల్లర ఇస్తాడు. సో ఆ చిల్లరకు ఆశపడి ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని, లేకపోతే వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్, అస్తిత్వానికి మేము ఇది చేస్తామంటే ఊరుకోం. వాడు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా ఎవరైనా సరే. ఓకే, వీ డోంట్ టాలరేట్. ఓకే, తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు, మేము ట్యాక్సులు కడుతుంది ఎందుకు, మాకు యూనో. సో కుమార్ అర్రా డీజే రాజన్న, మీరు ఎవరికి
సపోర్ట్ చేసి మాట్లాడుతున్నట్టు ఇంతవరకు అర్థమైతలేదు. నేను ఎవరికి సపోర్ట్ చేస్తలేను బ్రదర్, తెలంగాణ ప్రజలకు సపోర్ట్ చేస్తున్నా. ఓకే, ఎస్ బీఆర్ఎస్ బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్ కాబట్టి ఎస్ కాంగ్రెస్కి నేను సపోర్ట్ చేస్తున్నా. కాంగ్రెస్ ఒకటే కాదు, డిఎంకేకి సపోర్ట్ చేసినాం, తృణమూల్ కాంగ్రెస్ చేసినాం. ఎక్కడైతే ఉన్న అందరి గుడ్డలలో కొంచెం మెల్లోడు ఎవడు ఉంటాడో అందరికంటే తక్కువ, ఇప్పుడు అదే కుర్చీ అయితే కాళ్ళకి కూర్చుండటం కదా. సో అందులో ఎవడైతే గెలిచే అవకాశం ఉండి తక్కువ దోసుకుంటాడో, ఎంతో కొంత డెవలప్మెంట్ చేస్తాడో, లేకపోతే అట్లీస్ట్ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులలో 60-70% ప్రజలకు ఏమైనా పనికొచ్చేది చేస్తాడో వాడిని సపోర్ట్ చేస్తాం. సో అంటే ఆ భారతీయులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ సపోర్ట్ చేస్తున్నట్లు లెక్క, సింపుల్. సో ఆ క్రమంలో ఫ్యాక్ట్స్ డేటా చెక్ చేసినప్పుడు డెఫినెట్లీ బీఆర్ఎస్ దోపిడీతో పోలిస్తే, అరాచకాలతో పోలిస్తే, లేకపోతే బీజేపీతో పోలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ 1000% బెటర్, గెలిచే అవకాశం ఉన్న వాటిలో. ఓకే, సో అర్థమైతే లేదు తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు. ఏం మెసేజ్ ఇస్తున్నామంటే ఒకటే మెసేజ్ బ్రదర్. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, కులానికి మతానికి పార్టీలకు అతీతంగా తప్పును తప్పు అందాం, రైట్ అందాం. వాళ్ళు ఉన్న అధికారంలో ఉన్న ఎవరితోటైనా కొట్లాడి తెలంగాణ ప్రజలకు ఏమి మంచి జరుగుతుందో అదే చేయించుకుందాం. ఓకే, తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు కానీ, వాళ్ళ సంపద కానీ, వాళ్ళ భూములు కానీ అవి వాళ్ళకి యూజ్ కావాలి, వాళ్ళ లాంగ్ టర్మ్ యూజ్ కావాలి, వాళ్ళ బతుకులు మారాలి. అందుకోసం ఒక 10 మంచిగా చేసి ఒక 2 చెడగొట్టిండనుకో, ఆ 2 చెడగొట్టిన వాటి మీద కొట్లాడతాం. అర్థమైందా? సో కుర్చీ అయితే ఖాళీ కూర్చొని పెట్టారు కదా, ఎవడో ఒకటి ఉండాలి కదా. సో ఎవడున్నా ప్రశ్నిద్దాం, పని చేయించుకుందాం. వాడు మన ఎంత కొట్లాడినా మనం చేయకపోతే వాడిని తీసేసి కొని పెట్టుకుందాం. ఎండ్ ఆఫ్ ద డే మన సంపద మనకు, మన సమస్యలకి శాశ్వత పరిష్కారాలు చూపెట్టాలి. సింపుల్. ఓకే, సో